నిన్న మీకు నూజివీడులో పరిశ్రమలు రావాలి అంటే ఇక్కడ రేపొద్దున వైసీపీ ఎమ్మెల్యేని మనం గెలిపించుకో ఒకళ్ళ ఉదాహరణకి ఆయన ఉన్నాడు. ఆయన ఇక్కడ పరిశ్రమలు పెట్టాలంటే ఎందుకు పరిశ్రమలు రావంటే ఒకళ్ళ వైసీపీ ఎమ్మెల్యే గెలిచినా కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు మాకెంత అని వచ్చే పరిశ్రమను అడుగుతారు. వచ్చే పరిశ్రమ యజమానులు అడుగుతారు మీరు మాకు ఎంత వాటా ఇస్తారండి. కష్టపడి పరిశ్రమలు పారిశ్రామిక వచ్చి వాటాలు ఇవ్వడానికి కాదు, పని కల్పించడానికి ఉపాధి కల్పించడానికి కానీ. అందుకని వైసీపీ వాళ్ళు గెలిచినా కానీ ఇక్కడ పరిశ్రమలు రావు. అందుకని పని చేయని వాళ్ళకి పని చేయలేకపోయే వాళ్ళకి ఎందుకు గెలిపించడం. అందుకని వైసీపీని పక్కన పెట్టేసేయండి. ఎందుకు పక్కన పెట్టమన్నానంటే వాళ్ళు పులివెందుల నుంచి ఆపరేట్ చేస్తారు, నూజివీడు నుంచి ఆపరేట్ చేయాలి. కానీ పులివెందుల నుంచి రిమోట్ కంట్రోల్ ఎవరో పట్టుకొని వస్తారు, కిరాయికి వస్తారు, రౌడీ గ్యాంగ్లు వస్తాయి. వాళ్ళు చెప్పాలి మనకి నూజివీడు డెవలప్మెంట్ ఎలా కావాలనేది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమే ఉంటే వచ్చి అమరావతి టికెట్లు ఇవ్వాలి కదా. అమరావతికి వచ్చి మీరు టికెట్లు పంచండి. మీరు హైదరాబాద్లో కూర్చొని టికెట్లు పంచుతారండి మీరు. అరే పవన్ కళ్యాణ్కి ఒక ఆఫీస్ లేదన్నారు. అరే పవన్ కళ్యాణ్ వచ్చి పార్టీ పెట్టారు చెప్పండి. తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ లో లేదు, వైసీపీ ఆపరేషన్ లేదు, జనసేన ఆపరేషన్ లో ఉంది. మనం పార్టీ ఆఫీస్ నుంచి అందరికీ బీ ఫార్మ్స్ ఇచ్చాం. అడగండి భాస్కర్ రావు గారిని అడగండి. నేను మాట్లాడేవారండి. ఇంకా నెక్స్ట్ మీటింగ్ చంపుతా ఉన్నారు. అరే మా వాళ్ళని ఎండలో వచ్చారు, 10 నిమిషాలు మాట్లాడుకునేవారు మమ్మల్ని. కోపం తెప్పించుకున్నాడు. అసలు ఎండ మాట్లాడిన వేడిని పెంచుతున్నాయి, కోపాన్ని పెంచుతున్నాయి నాకు. మిమ్మల్ని అట్టే విసిగించను. మీ అందరికీ నేను ఒకటే చెప్తాను, నేను పారిపోయేవాడిని కాదు. ఇల్లు మంగళగిరిలో ఉంది, ఆఫీస్ మంగళగిరిలో ఉంది. భీమవరం నుంచి పోటీ చేస్తున్నాను, వైజాగ్ నుంచి పోటీ చేస్తున్నాను. మీకు అండగా ఉండేవాడిని. జగన్మోహన్ రెడ్డి గారి లాగా కేసీఆర్ గారి కనుసైకిల్ నడిచేవాడిని కాదు. కేసీఆర్ గారి అందరికీ నాకు మంచి గౌరవం, ఆయన బాగా తెలుసు వాళ్ళ కుటుంబీకులు. తెలంగాణ ఎన్నికల్లో స్వయాన మా నాగబాబు ఇప్పుడు నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా చేస్తున్న వ్యక్తి తెలుగుదేశాన్ని కాదు టీఆర్ఎస్ ఓటేయండి అని చెప్పి ఆయన చెప్పాడు మా ఇంట్లో. ఆయన మేమే వచ్చి బయటకు వచ్చి ఇక్కడ టీఆర్ఎస్ రాకూడదు, టీఆర్ఎస్ రావాలంటే మీరు తెలంగాణ నుంచి చెప్పుకోండి అంటే ఆంధ్ర నాయకులు ఎవ్వరూ తెలంగాణకి రాకూడదు. కానీ తెలంగాణ నాయకులు వచ్చి ఆంధ్రలో చేయొచ్చు వైసీపీ ద్వారా. అది నాకు నచ్చదన్నమాట. మీకు నచ్చిందా అమ్మా? మీకు వైసీపీ నాయకులు అలా చేయొచ్చా? అలాగే తెలంగాణ నాయకులకు కూడా నిజంగా చంద్రబాబు గారి మీద కోపంతో గిఫ్ట్ ఇవ్వాలి అంటే, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే వచ్చి పోటీ చేయండి. నూజివీడులో మీ అభ్యర్థిని పెట్టడం, వైసీపీ అభ్యర్థిని తీసి టీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టడం సంతోషమే. దానికి మళ్ళీ వైసీపీ అనే పేరు ఎందుకు? ఏమేమి ఇక్కడ వైసీపీ అభ్యర్థి గెలిస్తే అక్కడ మనల్ని తిట్టినట్టు కేసీఆర్ గెలిచినట్టే మాది మీరు అర్థం చేసుకోండి. ఆంధ్రులు ద్రోహులని తిట్టిన కేసీఆర్ గారు గెలిచినట్టే ఇక్కడ వైసీపీ వాళ్ళు గెలిస్తే. నేనైతే మీరు వైసీపీ అభ్యర్థి గెలిచాడు ఇక్కడ అంటే ఆంధ్రుల ఆత్మగౌరవం పోయినట్టు, అది గుర్తుపెట్టుకోండి. మీరు అంటే నేనేలా మనల్ని ఎవరు కొడితే వాళ్ళ భుజాల మీద ఎత్తుకుంటాం, కోపంగా వెళ్ళిపోతాం కదా, పక్కన గొడవలు పెట్టుకోం. మరి వైసీపీ అభ్యర్థులు వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారిని తెలంగాణలోకి రానివ్వరు, మీరేమో ఫ్యాక్షన్ ముట్టాలంటారు తెలంగాణలో. మరి మనకెందుకు అవన్నీ? అంటే మీకో న్యాయం మాకో న్యాయమా? తెలంగాణ ప్రజలకు ఒక న్యాయం కేసీఆర్ గారు. మీరు సమదృష్టి చూడాలి. అక్కడ చెడ్డోళ్ళు అయిన వాళ్ళు ఇక్కడ మంచోళ్ళు ఎలా అవుతారు మాకు? మీరు ఇదే ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో మీరు రాళ్లు పెట్టి తరివేశారు జగన్మోహన్ రెడ్డి గారిని. వరంగల్ వస్తే విద్యార్థి చేత పెట్టించి టీఆర్ఎస్ విద్యార్థి విభాగం వాళ్ళు. మరి అలాంటి టీఆర్ఎస్ విద్యార్థి విభాగాలతో పెట్టుకొని టీఆర్ఎస్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు పలుకుతారంటే ఎట్లా? అంటే ఆంధ్రులకు ఆత్మగౌరవం లేదా? ఆంధ్రులకు పౌరుషులు రాదా? ఆంధ్రులంటే బానిసలా మీకు? తిట్టించుకుంటా ఉండాలా మీ చేత? మేము ఒక్క దెబ్బకి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు బీసీ సభలు అంటారు. ఆ తెలంగాణలో అన్ని బీసీలు కలిపి ఓసీలు చేశారు. దానికి మీరు వెళ్ళి మాట్లాడుకోండి, వెళ్ళి కేసీఆర్తో మాట్లాడండి, తీసేయమని చెప్పి మళ్ళీ అవి తీరు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు ఏదైనా జరిగి చేస్తాను. అప్పుడే జరిగితే ఏముంటుంది? బూడిది ఉంటుంది. 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకులుగా ఏమి చేయలేనప్పుడు ముఖ్యమంత్రి అయితే ఏంటండి చేస్తారు మీరు? ఆలోచన చెప్పేది నేను కోపం విసుగుతో ఆలోచించే మాట్లాడతారా? ఇవన్నీ మాట్లాడేలోపు వెళ్ళిపోదాం, 10 చెప్పొద్దు మా వాళ్ళకి.
ఏంటండి అవసరం లేదండి నీళ్ళు గొంతుకి పెట్టి బాధతోటి హృదయం పోతున్నారు. అయితే మీరు నాతో పాటు రావాల్సిన అవసరం లేదు. ప్లీజ్ దయచేసి మీరు వెళ్ళిపోండి. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.